చీకు చీకు ఇట్స్ ఓకే ఐల్ బ్రింగ్ హిమ్. పర్లేదు, ఇట్స్ ఓకే. జాను, నువ్వు లోపలికి వెళ్ళి వచ్చేస్తా. సరే. గుడ్ నైట్. మీకు ఒక విషయం చెప్పచ్చా? మనం లైఫ్లో ఎవరిని కారణం లేకుండా కలవం, అలాగే కారణం అయిపోగానే విడిపోతాం. అది డైజెస్ట్ చేసుకుని ముందుకెళ్ళాలే తప్ప బాధపడుతూ కూర్చోకూడదు. నువ్వు మీ అక్కయ్య చావుని మర్చిపోలేకపోతున్నావు, మీ బావని క్షమించలేకపోతున్నావు, చీకు నీకు ఎక్కడ దూరం అవుతాడని భయపడుతున్నావు. జస్ట్ లెట్ ఇట్ గో, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఇదంతా నువ్వు ఒక అందమైన అమ్మాయివనో నేను ఇంప్రెస్ చేయడానికో చెప్పట్లేదు, అంతకంటే అందమైన మనసు నీకుందని చెప్తున్నాను. గుడ్ నైట్. ఎలా ఉంది మ్యాజిక్ షో? బాగుంది. ఇందుకోసం ఇక్కడికి వచ్చింది? కమ్ ఆన్ యా, ఇట్స్ జస్ట్ ఫర్ వన్ డే. ఒక్క రోజని కాదు, అసలు నువ్వు చేసింది. నేను మనసుతో ఆలోచిస్తున్నాను, మీరు బ్రెయిన్తో ఆలోచిస్తున్నారు. ఒకరినొకరం ఎప్పటికీ అర్థం చేసుకోలేము. రామ్మా. గుడ్ నైట్. బ్యాంకు వాళ్ళని ఎంత బ్రతిమలాడినా సరే మొత్తం వాయిదాలన్నీ కట్టకపోతే 2 రోజుల్లో షాప్ మూసేయాలంటున్నారు. అందుకని ఏం చేసైనా సరే ఆ బాకీ తీర్చడం కోసం ఇంత తక్కువ ధరకు అమ్మేస్తుంది. అప్పుడంటే శ్రీకాంత్ మంచి మంచి పార్టీలను తీసుకొచ్చేవాడు, షాపు నడిచేది. ఇప్పుడు అమ్మాయి ఒంటరిదైపోయింది. పోనీ ఆ స్టాక్ మొత్తం నేను తీసుకుంటే? మీరు సహాయం చేశారని తర్వాత తెలిసినా అమ్మాయి ఒప్పుకోదు. సెల్ఫ్ రెస్పెక్ట్. నేను చెప్పినట్టు చేస్తే శైలు షాప్లో బట్టలు ఒక్క రోజులో అమ్మేయచ్చు. ఆమెకు మంచి జరుగుతుందంటే తప్పకుండా చేస్తాం. అయినా అంత స్టాక్ కొనేవాడెవడు? డెట్రాయిట్ నాగేశ్వరరావు. వాడు పరమమూర్ఖుడు. వాడు ఒక పెద్ద చెవిటి వెధవ. కానీ లెఫ్ట్ ఇయర్ మాత్రం కొంచెం వినిపిస్తుంది. వాడికి రష్లియన్ షాప్లో కొనటం ఇష్టం ఉండదు. అందుకని మీరందరూ కస్టమర్స్లా నటిస్తూ బాగా హడావుడి చేయాలి. అలాగే అలాగే. అదిగో డెట్రాయిట్ నాగేశ్వరరావు వచ్చేస్తున్నాడు. హాయ్, వచ్చేసాగా. హాయ్ కేకే. హాయ్ పద్దు. హాయ్ శైలు, వచ్చేసాగా. వీడేంటి ఇక్కడ? హడావుడి కోసం నేనే రమ్మన్నాను. అదిగో అతనే, అందరూ లోపలికి వెళ్ళిపోండి. నమస్తే సార్, నేనే శైలజని. నమస్కారాల వరకు ఓకే, మస్కాలు అక్కర్లేదు. ఇంతకీ శైలజ ఎవరు? నేనే సార్. ఎవరు? శైలజ నేనే సార్. అది నాకు తెలుసు. ఇంకా శైలజలు ఎవరైనా ఉన్నారా? లేదు సార్. వెరీ గుడ్, కమాన్. వెరీ గుడ్, రష్ చాలా బాగుంది. స్టాక్ చూస్తారా? నో, కస్టమర్స్ ఒపీనియన్స్ తెలుసుకోవడమే నా మొదటి ప్రిన్సిపల్. హలో మిస్టర్. హే, హ్యాండ్సమ్ మ్యాన్. బావమరిది అనొచ్చుగా బావా. అవును, నువ్వేంటి లేడీస్ చుబ్బాలు సెలెక్ట్ చేస్తున్నావు? నాకు ఇవంటే చాలా ఇష్టం. నువ్వు వద్దులే. ఏ మిస్టర్, ఇక్కడ స్టాక్ ఎలా ఉంది? చీప్గా. చీప్ అంటే కాస్ట్లో చీప్ అని క్వాలిటీలో బెస్ట్ అని నాకు అర్థం అవుతుంది. నాకు తిక్క వెర్రి ఏం లేదు. వాడేవాడు ఏమి కొనకుండా అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు. వాడు పెద్ద జఫ్ఫాగడు బావా. జఫ్ఫా? ఎస్. ఏ కంట్రీ వాడు? మ్యాప్ వేసి చూపించిన బావా.
చూపించు. ఇప్పుడు ఇది అమెరికా అనుకో, ఆ. కొంచెం కిందకెళ్తే మెక్సికో, ఆ. ఇంకొంచెం ఇంకా కిందకెళ్ళ వెళ్ళండి సార్. వెళ్తే ఏముంది, కింద బ్యాంకాక్ ఉంది. మిస్టర్ కేకే, సార్. షాప్లో కస్టమర్స్ రష్ చాలా ఇంప్రెసివ్గా ఉందా, ఆ. కానీ వాళ్ళ రియాక్షన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఆ. ఎవడైనా మంచి కస్టమర్ దొరికితేనే తప్ప. ఎవడు వాడు? వాడిని ఎలా పిలవండి. సార్ వాడు కొంచెం తేడాగాడు సార్. సో అతను మీకు తెలిసిన వాడు, మీరంటే పడినవాడు అన్నమాట. అతనే పిలవండి. సార్ వాడు కొంచెం తిక్కలోడు సార్. వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. నిజాతి పనులందరూ తెక్కలోడ్లాగే ఉంటారయ్యా. ఆ మాటకు వస్తే అందరూ నన్ను తెక్కలోడు అంటారు. అతనే పిలవండి. సార్ అది కాదు సార్, వాడు. కేకే, కాల్ హిమ్. ఓకే సార్. మిస్టర్ గులాఖాన్. జిలాకాన్ సార్. 2 1. మిస్టర్ ఖాన్, ఈ షాపులో అమ్ముతున్న బట్టల గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఈ షాపు ఓనర్ శైలజ ఎలాంటిది? 8. కొంచెం గట్టిగా చెప్పండి. అదే నిర్భయంగా చెప్పండి. ఆహా. ఆ, క్వాలిటీ చాలా బాగుంటుంది సార్. ఓ, ఇంత మంచి బట్టలు ఇంత తక్కువ ధరకి మాకి పాకిస్తాన్లో ఎందుకు అమ్మరని బాధగా ఉంది సార్. శైలు కూడా బోధచ్చి లడికి గుడ్. చిన్న వయసులోనే ఇంటి బాధ్యతలు తీసుకుంది. ఆ అమ్మాయికి మీరు సాయం చేస్తే అల్లా మీకు సాయం చేస్తాడు. వెరీ గుడ్. శుక్రియా. మీకు పడనవాడు ఇలా చెప్పాడంటే నో డౌట్ ఇన్ ఇట్. అమ్మా సేలు, ఇంకో 15 రోజుల్లో ఆట ఉంది. దాంట్లో నేను 2 స్టాల్స్ ఓపెన్ చేస్తున్నాను. లేడీస్ 100, జెంట్స్ 100, 200 పేర్స్ అరేంజ్ చేయి. హౌ మచ్ ద ప్రైస్? $100. $200 per pair. ఐ ఆమ్ నాట్ ఫూల్. ఐ వోంట్ పే దట్ మచ్ ఆఫ్ ప్రైస్. పేర్ కి $75 కట్ చేసుకోండి. 225 ఫిక్స్ చేసుకోండి. దట్ ఈస్ ఫిక్స్. ఐ విల్ పే ద అడ్వాన్స్. ఇదిగో చెక్, అడ్వాన్స్ ఇదిగో. అన్నట్టు శ్రీకాంత్ ఏడి? వచ్చి నాకు ఈ ఫేవర్ చేసి పెట్టమని ఫోన్లో నన్ను సతాయించాడే. ఎక్కడికన్నా వెళ్ళాడా? సర్లే అమ్మా, శ్రీకి నేను ఇక్కడికి వచ్చి వెళ్ళానని, మంచి ఆర్డర్ కూడా ఇచ్చానని, మంచి ఫేవర్ చేశానని చెప్పమ్మా. ఇదిగో అడ్వాన్స్. ఓకే. కమ్ ఆన్ యార్, యాక్చువల్గా నేనే థ్యాంక్స్ చెప్పాలి. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ మై ఫ్యామిలీ. మిస్టర్ కృష్ణ, వాట్ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? నీకు నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీకు నువ్వే ఓ పెద్ద దేవుణ్ణి అనుకుంటున్నావు. అందరికీ సాయం చేయడానికి పుట్టాను అనుకుంటున్నావు. బట్ దయచేసి ప్లీజ్, మాకెవరు సాయం అవసరం లేదు. ప్లీజ్ డు నాట్ ఇంటర్ఫియర్ ఇన్ మై లైఫ్. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, మేమెప్పటికీ నిన్ను క్షమించాం. డూ యూ అండర్స్టాండ్? ఆగు. ఎంతసేపు మీ బావ యాక్సిడెంట్ చేసి చంపేశాడని ఆలోచిస్తున్నావే కానీ, మీరందరూ ఎంతో మంచివాడని నమ్మిన అదే వ్యక్తి మీ అక్క చనిపోయిన 3 నెలలకే ఎందుకు పెళ్లి చేసుకుని ఉంటాడో ఆలోచించావా? యాక్సిడెంట్ జరిగిన రోజు కార్ డ్రైవ్ చేసింది మీ బావ కాదు, మీ అక్క. మీ అక్క చేసిన యాక్సిడెంట్లో ఒక ఆమెకి 2 కాళ్ళు పనికి రాకుండా పోయాయి. పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో నేరం తన మీద తీసుకుని మీ అక్కను హాస్పిటల్లో చేర్చాడు. దురదృష్టవశాత్తు మీ అక్క చనిపోవటంతో మీ బావ చెప్పిన అబద్ధం నిజంగా మిగిలిపోయింది. అతని త్యాగం నేరంగా మారింది. శ్రీ జరిగింది చెప్పాలని ఎంత ట్రై చేసినా వినటానికి మీరు సిద్ధంగా లేరు. ఈ నిజం తెలిసిన ఏకైక వ్యక్తి యాక్సిడెంట్కి గురైన ఆమె. హాస్పిటల్లో చనిపోయి బాధల్లో ఉన్న శ్రీని మీరు అపార్థం చేసుకోవడం, అవమానించడం తను చూసింది. తప్పు చేసిన వాళ్ళు ఎలాగో మరణించారు. బాధల్లో ఉన్న మీకు స్టేషన్లో, కోర్టులో, జైల్లో వద్దంటూ పోలీసులతో తప్పు తందేనని, తనే చూసుకోకుండా కారుకి అడ్డంగా వెళ్ళానని అబద్ధం చెప్పింది. మీ బావ మీద కేసులన్నీ తీయించేసింది. మీ అక్క చేసిన పొరపాటుకి జీవితాంతం కాళ్ళ మీద నిలబడలేని స్థితిలో ఉన్న ఆమెకి సహాయం చేద్దామని పెళ్లి చేసుకున్నాడే తప్ప మరో ఉద్దేశంతో కాదు. అమెరికా కోర్టులు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయో నీకు తెలుసు. లా ప్రకారం చీకు శ్రీ దగ్గరే ఉండాలి. ఈ విషయంపై తన కోర్టుకి వెళ్ళుంటే మిమ్మల్ని అందరినీ జైలుకి పంపించి మరీ చీకుని తీసుకెళ్లేవాడు. ఇన్ని అవకాశాలు ఉన్నా ఎంత అవమానిస్తున్నా ఎందుకు భరిస్తున్నాడో తెలుసా? చీకుని మీ దగ్గర నుంచి దూరం చేయడం ఇష్టం లేదు కాబట్టి, మీరందరూ అంటే ఇంకా ఇష్టం ఉంది కాబట్టి. ఇప్పటికైనా అర్థం చేసుకుని ఆ పసివాడికి తండ్రి ప్రేమను అందించండి.